పేదవాళ్ళకే ఇవ్వాలండి, గట్టిగా పేదవాళ్ళకే ఇవ్వాలంటారా? వద్దనుకుంటా. పథకాలు అనేది పరిపాలన బాగుండాలి, కానీ పథకాలు ఏముంది, ఇవాళ పెడతారు రేపు తీసేస్తారు. దాని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండగా అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయలేదు ఆంధ్రాకే. అదేమంటే ఉచిత పథకాలు ఇచ్చేసేసి జనాలందరినీ సోమరపోతుని చేసేసేసి తను ఇండియా లెవెల్లో పొలిటీషియన్ లెవెల్లో మొత్తం పావులు కలుపుతున్నారంటే మరి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. బీజేపీని కూడా పైన సపోర్ట్ ఈరోజు గెలిచిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ గల వ్యక్తి అండి. అతను చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయి. సో జగన్ అయితే కనుక చేస్తానంటాడు, బట్ వాళ్ళకి డబ్బులు అవసరం. వాళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేస్తాడు, బట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అక్కర్లా. చేయొచ్చండి. అంటే అంత సీనియర్ నాయకుడే నేను ఇవ్వలేను అని చెప్పారంటే ఇంకా ఎవరి వల్ల సాధ్యం కదని. పరిస్థితి బాగున్నప్పుడు ఇస్తానన్న, అంతేగాని నేను నా వరకు నేను చేయనని ఆయనే అంటలేదు. అంటే ప్రజలు అందరూ ఇలా అనుకోవచ్చు కదా, ఒక రెఫరెండం అంటే నిర్వహించి నిష్పక్షపాక్షంగా ఉన్నాను, నేను ట్రాన్స్పరెంట్గానే చేస్తున్నాను అని చెప్పేసి ఒక అభిప్రాయ సేకరణ అంటే చేస్తే మంచిది కాదంటారా? చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేను ఇప్పుడు అప్పుడే అని చెప్పేశారు. అంటే అదేమి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాదంటారా? మాది విలేజ్ అండి, మాకు అందరికీ తెలియదు. కాకపోతే పరిపాలన బాగుందని అనుకుంటున్నాను. మీకేమనిపించింది? ఆయన బాగుందని అనుకుంటున్నాను. బాగుందని అనుకుంటారు జనాలు కూడా, అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ దీని మీద ఆయన ఒక అభిప్రాయ సేకరణ చేయబడితే బాగుంటుంది అంటారా ప్రజల్లో? నేను ఇవ్వలేకపోతున్నాను, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతానని ఒక రెఫరెండం లాంటిది ఏమైనా నిర్వహించాలంటారా? అవన్నీ మాది విలేజ్ కదా. అంటే మీరు పథకాలు ఆయన చెప్పిన ప్రకారం పథకాలు రావాలనుకుంటారా వద్దనుకుంటారా? పథకాలు అనేది పరిపాలన బాగుండాలి, కానీ పథకాలు ఏముంది, ఇవాళ పెడతారు రేపు తీసేస్తారు. దాని గురించి అంటే కొంతమంది అవసరమైన వాళ్ళకైనా ఇస్తే బాగుంటుందని ఏమనుకోవట్లేదు. అవసరమైన వాళ్ళకి ఇస్తే మంచిదేను. ప్రస్తుతానికి ఎంతమందికి అవసరమైందో బాగా పేదవాళ్ళకి ఇస్తే మంచిదని అంటారా? పేదవాళ్ళకి ఇవ్వాలి, మంచిది. ఒక మమ్మీని కూడా అండి ఎవరికి ఇవ్వాలంటారు? కనీసం ఇవ్వాలి అంతేనంటారా? అందరికీ ఇవ్వడం మంచిది కాదంటారా? అసలు ఇస్తానని చెప్పి ఇవ్వనన్నారు మళ్ళీ ఇప్పుడు. అది మీకేమనిపించింది? ఇస్తే బాగుంది అనిపించిందా లేదంటే పర్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనగానే ఒక చెడ్డ పేరు ఏమి రాదంటారా? ప్రజలు ఆయనతోనే ఉంటారంటారా? అంటే ఈ పథకాలు జగన్ గారు వచ్చినా చేయలేరంటారా? ఒకవేళ చేయకపోయి ఉండేవారంటారా, చేసి ఉండేవారంటారా? అంత ముందులో చేసి అడగలే కొన్ని, ఇప్పుడు చివరి ఆఖరికి డబ్బులు ఏమి ఇవ్వాలి కొంతమందికి, ఆడవాళ్ళకి. అంటే ఎవరికి కొంతమందికైనా పథకాలు అమలు చేస్తే మంచిది అంటారా? పేదవాళ్ళకే ఇవ్వాలండి, గట్టిగా పేదవాళ్ళకే ఇవ్వాలంటారా? థ్యాంక్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయడం ఇప్పుడు అప్పుడే అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. అవునండి. దానివల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం ఏమైనా జరుగుతుందా? నష్టం జరగదు అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు ప్రజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. అంతేగాని ఇచ్చిన పథకాలంటే చూసి ఒకటి అమ్మాలి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో నో ప్రాబ్లం, పక్కాగా సక్సెస్ అవుతారు. అన్ని పథకాలు 100% అమలు అవుతాయి. అంటే ఇలా చెప్పారు, ప్రజల్లో ఇప్పుడు అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అవునండి. ఒకవేళ దీని మీద ఒక అభిప్రాయ సేకరణ అనేది రెఫరెండం లాంటిది ఏమైనా నిర్వహిస్తే బాగుంటుందని, నేను ఇలా పథకాలు ఇవ్వలేకపోతున్నాను, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, ఒక అభిప్రాయ సేకరణ లాంటిది ఏమైనా చేస్తే ఇంకా నిష్పక్షంగా ఉంటుందేమో? ఏం అక్కర్లేదండి. వాళ్ళు 100% ట్రాన్స్పరెంట్గా 100% వాళ్ళు ఇచ్చిన పథకాలు 100% అమలు చేస్తారు. పక్కాగా ఆంధ్రప్రదేశ్ని మా అమరావతి రాజధాని అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్తారు 100%. నాకు ఆ హోప్ ఉంది. అంతే. అంటే ప్రజలు అందరూ ఇలా అనుకోవచ్చు కదా, ఒక రెఫరెండం అంటే నిర్వహించి నిష్పక్షపాక్షంగా ఉన్నాను, నేను ట్రాన్స్పరెంట్గానే చేస్తున్నాను అని చెప్పేసి ఒక అభిప్రాయ సేకరణ అంటే చేస్తే మంచిది కాదంటారా? చేయొచ్చండి. అంటే అంత సీనియర్ నాయకుడే నేను ఇవ్వలేను అని చెప్పారంటే ఇంకా ఎవరి వల్ల సాధ్యం కదని. పరిస్థితి బాగున్నప్పుడు ఇస్తానన్న, అంతేగాని నేను నా వరకు నేను చేయనని ఆయనే అంటలేదు. పరిస్థితి బాగాలేదు, కొద్ది రోజుల్లో చేస్తానని చెప్తున్నారు. అది వచ్చే నెల అవచ్చు, ఆ తర్వాత వచ్చే సంవత్సరం అవచ్చు, ఈ సంవత్సరం చివరి కావచ్చు. అంటే అది మాట చెప్పారు అని అనుకునే మాట తప్పడండి, 100% మాట తప్పదు. అంటే ఇదే సిచ్యువేషన్లో జగన్ గారు ఉంటే కూడా చేయలేకపోయి ఉండేవారంటారా? ఇదే సిచ్యువేషన్ జగన్ గారు అంటే, జగన్ లాస్ట్ టైం వచ్చాడు, మొత్తం లోడు బడ్జెట్లోకి ఎత్తుకెళ్ళిపోయాడు, ఏం చేయలేదు ఆంధ్రాకే. అదేమంటే ఉచిత పథకాలు ఇచ్చేసేసి జనాలందరినీ సోమరపోతుని చేసేసేసి ఆంధ్రాకి ఏం చేయకోకుండా లోడ్ బడ్జెట్లోకి ఎత్తుకెళ్ళిపోయి ఏం చేయకోకుండా
ఇచ్చేసేసాడు. ఆంధ్ర మరో బీహార్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేని పరిస్థితి. తనకన్నా మంచి వ్యక్తులని కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేసి ఎన్నుకున్నారు. సో ఇది వీళ్ళు 100% అమరావతిని అభివృద్ధి పథకంలో మొత్తం తీసుకెళ్ళి మంచి చేస్తాం అనుకుంటున్నాను. అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ జగన్ గెలుచుంటే ఆయన కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు లాగే నేను ఇప్పుడు చేయలేను అని చెప్పేసి ఉండేవాడు అంటారా అంటున్నా. అసలు చంద్రబాబు అంటే రాష్ట్రం సిచ్యువేషన్ అంత దిగజారి స్థితిలో ఉందా అని నా ఉద్దేశం. అంటే జగదార స్థితిలో ఉంది. బట్ ఏంటంటే అతని పరిపాలన వేరు, ఇతనిది ఇద్దరిది వేరువేరుగా ఉందండి. సో జగన్ అయితే కనుక చేస్తానంటాడు. బట్ వాళ్ళకి డబ్బులు అవసరం, వాళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేస్తాడు. బట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి డెవలప్మెంట్ అక్కర్లా. మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలంటే ఆ పథకాలు నవరత్నాలు అన్నారు, అది మొత్తం అమలు చేశారు ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మరి గెలవలేదు? ఏంటంటే ప్రజలకి మంచి చేయలేదు, అభివృద్ధి డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళని ఎవరు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు. అంటే ఫ్రీ బస్సు లాంటి పథకం ఉంచాలా వద్దంటారా మీరు? ఫ్రీ బస్సు పథకం నా వరకైతే ఉంచాలండి. ఉంచాలంటారా? ఉంచాలి. ఉగాదికి మాట ఇచ్చారు కాబట్టి దాన్ని 100% అమలు చేస్తాడండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు ఎలా అనిపించినాయి మీకంటే? పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ గల వ్యక్తి అండి. అతను చేస్తున్న పథకాలు చాలా నాకు బాగా నచ్చాయండి. చాలా మంచి వ్యక్తి. 100% డిప్యూటీ సీఎంగా తను నిర్వర్తించాల్సిన పనులు 100% నిర్వర్తిస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా చేస్తున్నట్టు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను సంతోషిస్తున్నాను. ఆయన చేసే పనులు కూటమికి లాభం చేకూరుతున్నాయంట. లాభం 100% అవుతుందండి. తను ఇండియా లెవెల్లో పొలిటీషియన్ లెవెల్లో మొత్తం పావులు కలుపుతున్నారంటే మరి ఆ రేంజ్ గెలిపింది. బీజేపీని కూడా పైన సపోర్ట్ ఈరోజు గెలిచిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 22 ఎంపీలను ఎత్తుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు ఇంకో 24 అయిపోయినాయి. మరి సపోర్ట్ ఇచ్చారంటే మరి పవన్ కళ్యాణ్ని మనం మోదీ గారు ఆంధీ అన్నాడంటే ఒక ఇది అన్నాడంటే మరి మీడియా చూసుకోండి, తుఫాన్ అన్నాడంటే అంత నిజాయితీ గల వ్యక్తి, అంత పొలిటీషియన్ కాబట్టి గొప్ప వ్యక్తి అవుతాడు. చివరికి సపోర్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వస్తుందంటారా మన ఆంధ్రప్రదేశ్కి మరి ఆ కేంద్రం నుంచి? ఏదండి ఇది అంటే నిధులు 1000 రూపాయలు ఆల్రెడీ మరి ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది కదండి. పోలవరానికి వస్తున్నాయి, రాజధానికి వస్తున్నాయి. మొన్న 30,000 కోట్లు 3,000 కోట్లు ఎంత 15,000 కోట్లు మరి వస్తున్నాయి కదా. అది మొత్తం వచ్చిందని 100% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో లాక్కెళ్తారు. చెప్పండి ఏం చెప్తారు? లోకేష్ గారు అందరూ అంతకు ముందల వీళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పప్పు అన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పే స్థాయికి వచ్చాడు. మంచి పొలిటీషియన్ ఆల్రెడీ టర్న్ అయిపోయాడు, మోల్డ్ అయిపోయాడు. ఇక అతను కూడా పెద్ద వ్యక్తిగా అవుతున్నాడు. మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, బాగా చదువుకున్నాడు. డిప్యూటీ సీఎం ఇవ్వాలా అవసరం లేదంట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండగా అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, 100%.